అది ఈ వేటగాడిని ఎవరు అంతం చేయలేరు. చెయ్యాలనుకుంటే అంతు చూస్తాడు. Cut. Okay. Break. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. సార్ సార్ ఇక్కడ సిటీ అభిషేక్ లోపలే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చూడు. లోపల భాస్కర్ కంద కోసేవా? కోసానా? ఆ మస్తాన్ గడేరా తప్పేలా తీసుకుని బయటికి వెళ్ళాడు. చెయ్యి అబ్బా మనం వంట బాగా చేసి పంపిస్తేనే వాళ్ళు బ్రహ్మాండంగా సినిమా చేసి జనాలు వదులుతారు, లేకపోతే కళ ఖండిలు తీస్తారు. వీడు ఈ ఊళ్ళో జాగ్రత్త మేనేజ్ చెయ్యి. ఇలా వచ్చావేంటి? నువ్వు ఫైనాన్షియల్ అనుకున్నాను. ఇంతకు నీకేం కావాలి? అది అశోక్ కుమార్ నేను 25 ఏళ్ల క్రితం మంచి ఫ్రెండ్స్, కలిసి చదువుకున్నాం కూడా. అవునా? అరే వెంకటేశ్వర భద్రాచలం ఈయన అశోక్ కుమార్ గారు బాగా కావాల్సిన మంటారా? ఈయన ఏదో చెప్తాడు. మనం రండి ఇందులో కూర్చోండి. సాంబారు వేడిగా ఉంటుంది. కూర్చోండి 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 రండి. సార్ నీ ఎలాగోలా అశోక్ కుమార్ కలవాలి ప్లీజ్ సార్. అదెంత పని? చాలా ఈజీ. ఆయన దగ్గరికి ఎవరైనా డబ్బుల కోసం వెళ్ళారనుకో, అశోక్ కుమార్ గారు దోశలతో సంచులో పోసి ఇచ్చేస్తారు. అదే తెలిసిన వాళ్ళు అనుకో బస్తాలు బస్తాలు ఇచ్చేస్తారు. సూపర్ స్టార్ గారు ఫ్రెండ్ చేసే పని ఏంటో తెలుసా? హెయిర్ కటింగ్. సూపర్ స్టార్ ఈయనేమో సూపర్ స్టార్ ని కలవాలట. పాత స్నేహం తిరుగుతోడి ఆయన కౌగిలించుకొని ఆయన డబ్బులు ఇచ్చి జైలు పెట్టుకుని వెళ్ళిపోదామని. అవుట్డోర్కి వచ్చిన ఆయనకి ప్రశాంతత లేదు. సూపర్ స్టార్ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి? ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఏ పోలీస్ ఆఫీసర్, ఏ ప్రొఫెసర్ అయి ఉండాలి. కానీ జోగం ఆడేవాళ్ళు, పని పడ లేకుండా జులాగా తిరిగేవాళ్ళు, తాగుబోతులు, మూడుముక్కలు ఆడేవాళ్ళు వాళ్ళు. డబ్బులు సంపాదించాలంటే వేరే దారి చూసుకోండి. కానీ సూపర్ స్టార్ ఫ్రెండ్స్ అని మాత్రం చెప్పొద్దు. షూటింగ్ బండి వస్తే చూస్తున్నాం బాసు. ఏమయ్యా పాల్ రెడీ? అన్నా ఈ షూటింగ్ బండి అన్న గెస్ట్ హౌస్ కి వెళ్తుంది. ఇది కనుక నువ్వు ఎక్కావు అనుకో డైరెక్ట్ సూపర్ స్టార్ ని కలవచ్చు. జాగ్రత్త బాసు. అందరూ ఎర్ర బస్ ఎక్కుతారు, సిటీ బస్ ఎక్కుతారు, మనం సినిమా బస్ ఎక్కేసాం. ఇవాళ మధ్యాహ్నం పర్మిషన్ తీసుకుని సాయంత్రం ఫోటో దిగి రాత్రి వింటే హ్యాకర్ ఏ గెస్ట్ హౌస్ బ్లాక్ క్యాట్స్ ఇప్పుడు ఎలా దిగాలి? స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ లాగా బెల్ట్ డైరెక్ట్ గా సూపర్ స్టార్ ముందు ల్యాండ్ అయిపోయి.
అమ్మయ్య ఎవరు లేరన్నమాట. సూపర్ స్టార్ ఎక్కడున్నాడో ఎప్పుడు కలుస్తాను. షూటింగ్ అనుకుంటే లైట్లు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఎవరు చూడకుండా మనం వెళ్ళాలా షూటింగ్? చూసేస్తాను. ఎవరు చూడలేదు కదా. అమ్మయ్య. సార్ మీరు పర్మిషన్ ఇస్తే నేను మా ఆవిడ కలిసి మీతో ఒక్క ఫోటో దిగుతాం. ఎంకన్న సామే నేను కళ్ళు తెరవగా నాకు సూపర్ స్టార్ కనిపిస్తే నేను మా ఆవిడ కలిసి ఆయనతో ఫోటో దిగుతాం. అది చూడగానే ఊరందరికీ పిచ్చెక్కేద్దే. అరే అదేంటి షూటింగ్ లో మన మార్కెట్ సెట్ వేసారు? మీరెప్పుడు వచ్చారా షూటింగ్ కి? మేము రాలేదు, నువ్వే వచ్చేసావు. నేను రావడమేంటి? ఎక్కడెక్కానో కరెక్ట్ గా అక్కడే ఎలా దింపగలిగారా? ఆటో వాడు కూడా ఏ రోజు నన్ను షాప్ ముందు ఇంత కరెక్ట్ గా దింపలేదురా. అన్నా ఎంత మంచి ఛాన్స్ మిస్ చేసావన్నా. నా ఐడియాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అది మిస్ అయిందేమో గానీ ఇది మిస్ అవుదరా. ఏంటండి సడన్ గా తలనొప్పి జ్వరం అని కూర్చున్నారు? జ్వరం సడన్ గా రాకుండా వచ్చే వారం వస్తానని చెప్పి వస్తుందా? అది కాదు, డాక్టర్ దగ్గరికి ఏం అక్కర్లేదు. నా ఒంట్లో వచ్చిన జ్వరానికి ఖరీదైన ఇంగ్లీష్ మందులు దొరకని దానికి తెలుసులే. అదే బాగుంది. సరే ఈ సారిడర్ అయినా తీసుకోండి తలనొప్పికి. దేవి నేను ఒకటి చెప్తాను, వింటావా? మీరు చెప్పింది నేనేం వినలేదండి, చెప్పండి. వాళ్ళ షూటింగ్ అయ్యే వరకు మనం ఏదైనా వేరే ఊరు వెళ్ళిపోదామా? అయితే మన మేకల్ని కోళ్ళని ఏం చెయ్యాలండి? మనం ఎక్కడికి వెళ్తున్నాం అక్కడ వాటిని వండుకు తిందాం. అది కాదు, ఎలాగో షూటింగ్ అయి ఆయన వెళ్ళాక మనం తిరిగి ఇక్కడికే రావాలి కదా, ఈ జన మొహాల్ని చూడాలి. నేనేమో మీ ఇద్దరి స్నేహం గురించి చాలా గొప్పగా అందరికీ చెప్పాను. అది తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. వాళ్ళు వచ్చేసా, హీరోయిన్ బండి ఇంకా రాలేదు. ఆ మేకప్ మ్యాన్ ఫోన్ చేశారా? ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందండి. సరే ఆ టచ్ అప్ ఆ మోహన్ రామ్ గారు మేడ మీద వాళ్ళంతా కంగారు పడుతున్నారు ఎందుకు? ఏం లేదు సార్, లొకేషన్కి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేసారు, హీరోయిన్ మాత్రం రాలేదు. బాలు 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 సూపర్ స్టార్ గారికి నా గురించి చెప్పావా? ఆయన అడ్వాన్స్ ఎప్పుడు వాళ్ళు అడిగావా? అది నేనే వచ్చి సాయంత్రం మమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. మీరే ఏమైంది? ఆయన మన సినిమాకు ఒప్పుకున్నాడా? కాదు, మా అమ్మాయి జోకాలు అమ్మేశాను, 5,000 వచ్చినాయి. షాప్ లో వ్యాపారం కూడా బాగుంది. కొంచెం కొంచెంగా మీ కుర్చీ అప్పు తీర్చేస్తాను. ఏమిటి బాలు ఆ డబ్బులు నేను ఇప్పుడు అడిగానా? నేను ఆ షీట్ కదా అడిగింది. ఏం షీట్ రా? కాల్ షీట్ కదా నేను అడిగాను. ముందు డబ్బు తీసేసుకోండి. ఇది బాలు మాట్లాడు సార్, మనందరం వెళ్ళి ఆయన కలుద్దాం. ముందు తన ఎత్తి జీపులో పడేద్దాం, ఆయన ఖర్చు చెప్పేసి షార్ట్లు చెప్పేద్దాం. పట్టుకొని జీపులో పడేయడానికి లేదెందుకు? అరే నిన్ను రోడ్డు మీద పడుకోబెట్టి నీ మీద కూడా జీపు పడకపోతే ఏమనుకున్నావా? సారీ అయ్య గారు, తప్పైంది. కోళ్ళు నలుగురిని కొనుక్కోవాలరా. సార్ మాస్టర్ మిమ్మల్ని రిహార్సల్ చేయడానికి రమ్మంటున్నారు సార్. ఏయ్, మా ఊర్లో నేను ఒరిజినల్ ఫైటర్ని, మీ మాస్టర్ డూప్లికేట్ని కాదు. అక్కడికి వచ్చిన తర్వాత ఫైట్ ఏంటో చెప్పను, చేస్తాను. సార్ ఈ సీన్ ఏంటంటే మిమ్మల్ని 20 మంది కలిసి కొట్టేసింది సార్. ఆహా, ఆ 20 మందిని నా చేత కొట్టించుకోకుండా జాగ్రత్త పడమను మీ మాస్టర్ని. రోజు రోజుకి జనం పెరిగిపోతున్నారండి. కర్మరాజు గారు వచ్చారు సార్. కర్మరాజు కాదురా, ధర్మరాజురా, ధర్మరాజు. డబ్బింగ్ లో కరెక్ట్ చేసుకోవచ్చు సార్. డబ్బాలేదు జుబ్బాలేదు వెళ్ళడా. బాలు నువ్వు వెళ్ళరా? ఎవరో తెలుసా? ఏయ్. తెలుసా నీకు? ఎవరు? నమస్కారం. బార్బర్ బాలు సూపర్ స్టార్, మావాడు థిక్, మావాడు మేము థిక్. అయ్య బాబోయ్,
మీరు వారిని కలవాలనుకుంటున్నారు దయచేసి తాడే సూపర్ స్టార్ రమ్మన్నారా? ఆయన రమ్మనమే సార్ మేమే వెళ్ళి ఆయన కలవాలి. ఏయ్, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా, మన డ్యూటీ మనం చేస్తున్నాం. మెయిన్ ఎంట్రన్స్ కష్టం, సైన్ ఇన్ ట్రై చేస్తాం. సూపర్ స్టార్ తో మంచి సినిమా తీయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని మీరు అవమానిస్తున్నారు. మేము బాధపడితే తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా మిస్ అవుతారు. ఏమయ్యా ఎన్నిసార్లు చెప్పినా కూడా తాళ్ళు తీరా, తాళ్ళు తెంచాలనా? ఏయ్, నోరు మూయ్, చంపేస్తాను. వాడేంట్రా? సార్ మన బాలు ఉండగా మనకు భయం ఎందుకు సార్? వాడేంట్రా? లేక గోళ దిగోళ్ళు మనమేనేమో. గ్రీన్ లో గ్రీన్ కలిసిపోయింది. సార్ త్వరగా డ్రెస్ వేసుకోండి, షార్ట్ రెడీ. వస్తాం, వెళ్ళవయ్యా. హీరో గారు వచ్చేస్తున్నారండి. ఏమయ్యా, చెప్పేది నీ కాదు, వెళ్ళు. సార్ అక్కడ పెట్టేసిరావయ్యా. ఇప్పటికి 12 సార్లు అయిపోయింది. ఎవరితో చెప్పుకుంటారా బాబు? కక్కలేను, మింగలేను. సినిమా డ్రెస్ ఇది వేసుకుంటే సూపర్ స్టార్ కలిసేచ్చు. యాక్షన్. మాస్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ తో మిమ్మల్ని డూప్లికేట్ అన్నది వీడే. ఓ, వీడేనా? ఫైటర్స్, ఫైట్ లో వీడిని నిజంగానే కుమ్మేయండిరా. సేమ్ డ్రెస్ వీళ్ళతో మిక్స్ అయితే మనం వెళ్ళి సూపర్ స్టార్ చూసేయచ్చు. హలో, మీరే నా కొత్త ఆర్టిస్ట్. అయ్యా, మాస్టర్ మిమ్మల్ని రమ్మని పిలిచారు. వావ్, రండి వెళ్దాం. కామన్యా. ఏంటి టెస్ట్ మొదలెడదామా? యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ లాగా ఈ టెస్ట్లు ఏంట్రా? ఇంత ముందు కాంపౌండర్ కానీ పనిచేసావా? మా షాపుకి రమ్మని గుండికి హెత్తనడిగి. ఇంకా చెబుతున్నారంట్రా. కాపాడండి సార్, చంపేసేలా ఉన్నారు సార్, కాపాడండి సార్. సార్, నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు. సూపర్ స్టార్ చూశాను చూశాను చూశాను, మాట్లాడాను మాట్లాడాను మాట్లాడాను, తాకాను. మీరేనా మీరేనా మీరేనా? నేనేనా నేనేనా నేనేనా? నమ్ముద్ది కావట్లేదు సార్, ఒక్కసారి. అదే జుట్టు, అదే ముక్కు, అదే స్టైలు. మిమ్మల్ని చూడటం కోసం కింద మీద పడి సచ్చిసైడ్ ఇక్కడ దాకా వచ్చాను సార్. సార్ మిమ్మల్ని తాగ్గానే కొత్త బలం వచ్చింది సార్. సరే, ఇప్పుడు నీకేం కావాలి నాన్న? సార్ నా పేరు నాన్న కాదు సార్, కటింగ్ కాంతారావు సార్. సరే రావు. సార్ పూర్తి పేరు చెప్పండి సార్. సార్ షాప్ పేరు కూడా కలిపి చెప్పండి సార్. సరే, కటింగ్ కాంతారా. ఇప్పుడు నీకేం కావాలి? సార్ నేను మా ఆవిడ కలిసి మీతో ఒకే ఒక్క ఫోటో దిగితే మీ ఇద్దరం కలిసిపోతాం సార్. సార్ ఒకే ఒక్క ఫోటో మా ఇద్దరికి మధ్యన గేట్ లో అడ్డేసేసింది సార్. మీరు ఒక్క ఫోటోతో గేట్ ఓపెన్ చేస్తే నేను నా ఫ్యామిలీ లైఫ్ ఓపెన్ చేసుకుంటాను సార్. వైఫ్ ఎక్కడ? థ్యాంక్ యూ సార్. వైఫా ఏమోన్ రావు, వైఫ్ లోపల పంపించండి. అలాగే సిల్ కెమెరా చాలు. అలాగే. అక్కడంత సెక్యూరిటీ ఉండగా ఎంత ధైర్యం ఉంటే దాన్ని దాటి లోపలికి వెళ్ళాలని చూస్తారా మీరు? నాడా కొట్టడం అంటే ఏంటో తెలుసా మీకు? సార్ మాకు పాడి కట్టడమే తెలుసు కానీ నాడా కొట్టడం తెలియదు సార్. ఏంట్రా మాట్లాడుతున్నావు? ఏదో అలవాట్లో అనేసేళ్ళండి సార్. డోంట్ మిస్టేక్ మీ. సార్ మా ఊర్లో మా అయ్యగారు గొప్ప ధనవంతుడు సార్. ఆయన లోపలేస్తే మమ్మల్ని అందరినీ వేసినట్టే సార్. అవునండి. వాడు రోడ్డు మీద వదిలేశాడు, నువ్వు స్టేషన్ లో వదిలేస్తావా ఏంట్రా? సార్ మా ఊళ్ళో బార్బర్ షాప్ పెట్టుకున్నాడే బాలుగాడు, వాడు నేను సూపర్ స్టార్ తో కలిసి చదువుకున్నాను, మీరు నాతో పాటు వస్తే మీకు ఆ షీట్ ఇప్పిస్తాను. ఏం షీట్ రాదే? కాల్ షీట్. ఓ కాల్ షీట్ సార్, కాల్ షీట్. అది తీసుకొనికనే పోయినాం సార్ మేమంతా. సరే, అశోక్ కుమార్ తన ఫ్రెండ్ అని మీతో ఒకటి చెప్పాడన్నారే, వాడెక్కడ కనపట్లేదు? సరే, ఆ ఫ్రెండ్ కొట్టికి అశోక్ కుమార్ ఏ రోజైనా కటింగ్ చేయించుకోవడానికి వచ్చాడా? లేదా వాళ్ళ ఇంటికి భోజనం చేయడానికి వచ్చాడా? మీలా మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసగించే వాళ్ళు మోసగిస్తూనే ఉంటారు. ఇక మీదైనా మోసపోకుండా జాగ్రత్త పడండి. అర్థమైందా? పడే. ప్యాకప్. లొకేషన్ షిఫ్ట్.
అంతా చూడండి కళ్ళారా చూడండి నేను సూపర్ స్టార్ ని చూశాను రా ఆయనతో మాట్లాడాను రా ఆయన్ని తాకాను రా నేను మావిడ ఆయనతో ఫోటో కూడా దిగాం రా చూడండి అంత బాగా చూడండి రా చూడండి స్టార్ 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 సూపర్ స్టార్ చేతగాని వాళ్ళంతా చూడండి నేను సూపర్ స్టార్ తో ఫోటో దిగాను ఇక్కడ నుంచి సూపర్ స్టార్ నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు మాటలొద్దు చేతలు కావాలి హలో ఆయన జుట్టులో రింగ్ కూడా మనమే బయటికి లాగి సెట్ చేసాం చూడండి ఈ ఫోటోని 6 అడుగుల ఫోటో చేసి నా షాప్ ముందు పెట్టి నా బిజినెస్ ని ఏ రేంజ్ లో డెవలప్ చేస్తానో చూడండి రా రే నిన్న అదృష్టం పీకి మీద కాలేసి తొక్కేసిందా ఎరా ఆఫ్టర్ ఆల్ సామాన్యమైన అభిమానం అని చెప్పి వాడు ఫోటో తీసుకొచ్చుకున్నాడు నువ్వు స్నేహితుడని చెప్పి మమ్మల్ని మోసం చేస్తావరా రేయ్ లోపలికి వెళ్ళి మొత్తం మనం ఏమేమి ఇచ్చాము అని తీసుకురా ఎరా పోలీసులు మమ్మల్ని పట్టుకుంటుంటే నువ్వు ఎక్కడో దాక్కుంటావురా నువ్వు నిజమైన స్నేహితుడు అయితే వాళ్ళతో మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడలేదురా ఎక్కించడం మొత్తం జీబులో స్నేహితుడు నువ్వు మమ్మల్ని మోసం చేస్తావా ఈ బాలుగా నమ్ముకునే బదులు ఆ కటింగ్ కాంతారావుగా నమ్ముకుంటే ఈ పాటి సినిమా స్టార్ట్ అయ్యేది. బాలు వాడు మంచోడో చెడ్డోడో గాని ప్రయత్నం చేశాడు ఫలితం చూశాడు అది నువ్వు చేయటం లేదు అందుకే ఫలితం రావట్లేదు దేనికైనా ప్రయత్నం చేయాలి అది నువ్వు చెయ్యి